హలో డివైన్ రివ్యూవర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన జర్నీలో శ్రీ జగన్నాథ టెంపుల్ని దర్శించుకోబోతున్నాం. ఈ ఆలయం హైదరాబాద్లోని బంజారా హిల్స్ నందు కలదు. ఈ ఆలయం పూరిలోని జగన్నాథ ఆలయానికి ప్రతిరూపం. ఆలయాన్ని 3000 చదరపు గజాల స్థలంలో నిర్మించడం జరిగింది. 2009 సంవత్సరంలో ఆలయ నిర్మాణం పూర్తయింది. ఒరిస్సా నుండి తెచ్చిన ఇసుకరాలను ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. విస్మయం కలిగించే ఆలయాన్ని చెక్కడానికి దాదాపు 60 మంది శిల్పులు పనిచేశారు. ఆలయ ప్రధాన విగ్రహాలు శ్రీకృష్ణుడు, అతని సోదరుడు బలరాముడు మరియు సోదరి సుభద్ర. ఈ ఆలయ శిఖరం ఆలయంలోనే అత్యంత ఆకర్షణీయమైన భాగం. ఇది దాదాపు 70 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ ఆలయం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంది. కారు లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో సులువుగా చేరవచ్చు. ఆలయానికి ఉత్తరం మరియు తూర్పు వైపున ఉచిత పార్కింగ్ స్థలం అందుబాటులో ఉంది. ఈ ఆలయానికి నగరం నలుమూల నుంచి బస్ సౌకర్యం కలదు. బస్సు నెంబర్ 222, 127 JNF, 47 ERL, 147 సౌకర్యాలు ఉన్నాయి. దేవస్థానం లొకేషన్ మరియు ట్రావెల్ గైడ్ డిస్క్రిప్షన్లో యాడ్ చేసాం, గమనించగలరు. ఆలయ ప్రవేశానికి ఎటువంటి ఫీజు లేదు. ఆలయం భక్తుల కోసం ఉదయం మరియు సాయంత్ర సమయాల్లో తెరిచి ఉంటుంది. పని దినాలలో ఎటువంటి రద్దీ ఉండదు. రథయాత్ర, జన్మాష్టమి వంటి ఇతర పర్వదినాలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయంలో జరిగే రోజువారీ పూజలు మరియు వాటి వివరములు. ఈ ఆలయ ప్రాంగణం 5 చిన్న ఆలయాలను కలిగి ఉంది. గణేశుని, శివుని, భీమ్లాదేవి, లక్ష్మీదేవి, నవగ్రహ మరియు హనుమంతునికి మందిరాలుగా ఉన్నాయి. ఇక్కడ కళ మరియు నృత్యాల కొరకు విశాల ప్రాంగణంలో నటమండపం నిర్మించడం జరిగింది. ఆలయానికి 3 ప్రవేశాలు ఉండగా ప్రధాన ద్వారం ప్రధాన ఆలయంకి ఎదురుగా ఉంటుంది. ఆలయం చుట్టూ ఎంతో అద్భుతంగా చెక్కబడిన శిల్పాలను ఎవ్వరూ గమనించకుండా ఉండలేరు. ఆలయం వెలుపలి భాగం పూర్తిగా ఇసుక రాతితో తయారు చేయబడింది.
ఇది హైదరాబాద్ నగరం యొక్క ఆధునిక నిర్మాణ అద్భుతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. మరియు ప్రతిరోజు వందలాది మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. శ్రీ జగన్నాథ దేవాలయం ప్రజల మనస్సులలో దైవిక ఆలోచనలు రేకెత్తించడానికి మరియు ఆరాధనకు ఒక పవిత్ర స్థలం. ఈ ఆలయం ఒక వాస్తుశిల్పం, శాంతి మరియు ప్రశాంతతను అనుభవించడానికి ఒక గమ్యస్థానం. దేవస్థానం ఇతర వివరముల కొరకు డిస్క్రిప్షన్లో పొందుపరిచిన వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించగలరు. వచ్చే వారం మరొక దేవాలయం యొక్క విశిష్టతతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని ఆలయ విశేషాల కొరకు డివైన్ డ్రైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.